శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి, ముదమారమమ్ముల మలిచావు స్వామి. ప్రియమారమమ్ముల పిలిచావు స్వామి, ముదమారమమ్ముల మలిచావు స్వామి. నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ పలుకే మమ్ము నడిపించలేదా, నీ కరుణలు మేము తరించలేమా. ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ. ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ఈ ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పొన్నపాటి మారెడ్డి 31వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి వైబి శౌర్యులు, కుటుంబ సభ్యులు మమత, కెఎస్ఎం రెడ్డి, మేరీ సురేంద్రనాథ్ రెడ్డి, కరుణ, రవీంద్రనాథ్ రెడ్డి, విశాల్, ఆర్యన్, రోహన్, హర్షిత, అంజలి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కె రాజారావు, శ్రీమతి కృష్ణవేణి దంపతులు 26వ వివాహ వార్షికోత్సవం మరియు కె రాజారావు గారి పుట్టినరోజు సందర్భముగా కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. బోష్నియాలో MBBS చదువుతున్న అనురాజుకు మరియు విశాల్ రాజుకు నీటి పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం, సెయింట్ జోసెఫ్ కథీడ్రల్, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దివ్య కారుణ్య పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చదువులో దేవుని సహాయము, మంచి జ్ఞానమును అనుగ్రహించమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న నీహాల్ అగస్త్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని, దేవుడు చేసిన మేలులకు విశ్వనాథ్, వినూత్న, విశాల్, అంతోని కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నేదునూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న కె అర్పిత, ఎస్ అంతోని రెడ్డి, టి జార్జ్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పిస్తూ ఈ దివ్య బలి పూజను భక్తితో కొనియాడుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనందరము వివిధ రకాలుగా అనేక విధములైనటువంటి శోధనలకు గురి అవుతూ ఉన్నాం. వీటిలో ముఖ్యమైనటువంటివి ఈ లోక సంబంధ జీవితములో దానిని గూర్చినటువంటి అంతులేని విచారములు, ఆందోళనలు. ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా అనున్నటువంటి ఆలోచన, ఆందోళన మన యొక్క జీవితంలో మనలను నిత్యము వేధిస్తూ ఉన్నాయి. వీటి కొరకు మనము కష్టపడి పనిచేయడం మాత్రమే కాక మరింత ఎక్కువగా దుర్మార్గమునకు, అన్యాయమునకు, అక్రమమునకు కూడా చేయడానికి వెనుకాడనటువంటి పరిస్థితి మన జీవితాల్లో కనబడుతూ ఉన్నది. ఈనాడు ప్రభు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈలోక ఆలోచనలకు, ఈలోక విధానములకు స్వస్తి పలికి ధనమును, ఈ లోకమును, దేవుని మనము సేవించలేము అనున్నటువంటి విషయాన్ని గ్రహించి క్రీస్తు మార్గములో మన యొక్క ఆందోళనలు, మనకున్న అవసరములు దేవునికి వదిలివేసి దైవరాజ్యమును, దేవుని నీతిని, న్యాయమును, ధర్మమును పాటించడానికి మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృపచూపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రజలు జకర్యాను దేవాలయ ప్రాంగణముననే రాళ్లతో కొట్టి చంపిరి. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు. యెహోయాదా మరణానంతము యూదా నాయకులు యోవాషుకు కొలువు చేయవచ్చిరి. అతడు వారి సలహాలను పాటింప మొదలెడెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభు దేవలమును విడనాడి విగ్రహములను, అషేరా స్తంభములను పూజించిరి. ఈ పాపముకు గాను ప్రభువు యూదా మీద, యెరూషలేము మీద కినుకపూనెను. అతడు ప్రవక్తలను పంపి ఈ ప్రజలను తన చెంతకు రాబట్టుగో చూచెను. కాని వారు వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టిరి. అప్పుడు ప్రభుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడు జకర్యాను ఆవహించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తైన తావున నిలుచుండి, ప్రభు వాక్కిది, మీరు దేవుని విడనాడి వినాశము తెచ్చుకోనేలా మీరు ప్రభువును పరిత్యజించితిరి కనుక అతడు మిమ్ము పరిత్యజించెనని నుడివెను. ప్రజలు జకర్యాపై కుట్ర పన్నిరి. రాజు అనుమతిపై అతనిని దేవాలయ ప్రాంగణముననే రాళ్లతో కొట్టి చంపిరి. యోవాషు రాజు యెహోయాదా తనకు చేసిన ఉపకారములను విస్మరించి అతని కుమారుడు జకర్యాను చంపించెను. జకర్యా ప్రాణములు విడుచుచు
ప్రభువు నీ చేయిదమును గుర్తించి నిన్ను శిక్షించునుగాక అని పలికెను. ఆ 7 గడవగనే అరామీయులు యెరూషలేము మీదికి దండెత్తిరి. వారు యూదాను యెరూషలేమును ముట్టడించి ప్రజా నాయకులనెల్లా చంపిరి. దమస్కుననున్న తమ రాజుకు అపారమైన కొల్ల సొమ్మును పంపిరి. అరామీయులు కొద్దిపాటి సైన్యముతోనే వచ్చిరి. అయినను ప్రభువు చాలా పెద్దదియగు యూదయ సైన్యమును వారికి లొంగిపోవునట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడిరి గదా. ఆ రీతిగా యోవాషు శిక్షను అనుభవించెను. అరామీయులు యోవాషును తీవ్రముగా గాయపరిచి వెళ్ళిపోయిరి. ఇక 2 రాజోద్యోగులు యోవాషుపై కుట్ర పన్ని అతనిని పడక మీదనే హత్య చేసిరి. యోవాషును దావీదు నగరముననే పాతిపెట్టిరి, కానీ రాజ సమాధులలో మాత్రము కాదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నేను ఎన్నుకొనిన అతనితో నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను నిబంధనము చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికి తిని అని నీవు నుడివితివి. అందరూ. నేను ఎన్నుకొనిన అతనితో నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను నిబంధనము చేసుకొంటిని. ప్రభు, ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. అతని సింహాసనము ఆకాశము వలె శాశ్వతముగా నుండును. అతని సంతతి ఎల్లకాలము పరిపాలనము చేయును. అందరూ. నేను ఎన్నుకొనిన అతనితో నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను నిబంధనము చేసుకొంటిని. అతని అనుయాయులు నా ధర్మశాస్త్రమును ఉల్లంఘించినచో, నా ఆజ్ఞల ప్రకారము జీవింపనిచో, నా కట్టడలను మీరినచో, నా విధులను పాటింపనిచో, నేను వారి తప్పిదములకు వారిని దండముతో శిక్షింతును. వారి పాపములకు వారిని కొరడాలతో దండింతును. అందరూ. నేను ఎన్నుకొనిన అతనితో నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను నిబంధనము చేసుకొంటిని. కానీ నేను దావీదును ప్రేమించుటను మాత్రము మానను. అతనికి చేసిన ప్రమాణమును రద్దు చేయను. అతనితో చేసుకొనిన నిబంధనమును భంగపరుపను. అతనికి ఇచ్చిన మాటను వమ్ము చేయను. అందరూ. నేను ఎన్నుకొనిన అతనితో నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను నిబంధనము చేసుకొంటిని. హల్లెలూయా. వచనము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభువు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 34వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఏ వ్యక్తియు 2 యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును, మరి ఒకనిని ప్రేమించును, ఒకనిని నమ్ముకొని మరి ఒకనిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడును దైవమును ధనమును సేవింపజాలవు. కావున వినుడు. ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణమును గూర్చి వ్యత చెందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు, నూర్పెడులు చేయుటలేదు,
గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయుటలేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరెడైనను పెంపొందింప చేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహలాడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములను సంసిద్ధపరుచుకునటలేదు కదా. సకల వైభవ సమేతుడగు సొలొమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యమును అందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డిపోచును సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మును గూర్చి యోచింపడా? కావున ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీనినన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఎలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడు, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ లోక జీవితము చింతలతో, మనకు సంబంధించినటువంటి జీవిత విధానము, బాధ్యతలు, వీటి వలన అనేక రకములైనటువంటి ఆందోళనలతో నిండి ఉన్నటువంటి జీవితము. ఈ లోక జీవితమును జీవిస్తూ ఉన్నటువంటి మనము ఈ ఆందోళనలకు, ఈ విధమైనటువంటి చింతకు అతీతులము కాదు. అయితే మన యొక్క ఆందోళన, మన యొక్క ఆలోచన విపరీతమైనటువంటి విధానములో మరింత తీవ్రముగా మన యొక్క జీవితాన్ని కలచివేసినప్పుడు అది మనలను శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా అది మనలను నాశనము చేస్తూ ఉన్నది. అందుకే ప్రభు తినుటను గూర్చి, త్రాగుటను గూర్చి, వస్త్రములు ధరించుటను గూర్చి, ఈ మనిషి యొక్క అవసరములు, సాధారణమైనటువంటి అవసరములు, అందరికీ ఉన్నటువంటి అవసరములు, వీటిని తీర్చుకొనుటకు పనిచేయుట, శ్రమించుట, ఉద్యోగమును సంపాదించుకొనుట, విద్యను అభ్యసించుట, ఇవన్నీ కూడా తప్పు కానటువంటి ఈ యొక్క సమయములో ఈ ఆందోళన, ఇవి మనకు, మన యొక్క జీవితానికి హానికరముగా మారకుండుటకు ప్రభు మనందరినీ కూడా ప్రత్యేకముగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి హెచ్చరిక మనకు ఒక సాధారణమైనటువంటి విషయముగా అనిపిస్తూ ఉన్నప్పటికీ ఇది ఎంతో తీవ్రమైనటువంటిది. మనము మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో 18వ వచనం నుండి విత్తువాని యొక్క ఉపమాన భావమును చదువుకుంటూ ఉన్నాం. 21వ వచనములో మనము వానిలో వేరు లేనందున అది కొలది కాలము మాత్రమే నిలుచును, ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్టిల్లును అని రెండవ రకపు విత్తనములు పడిన స్థలమును ప్రభు ప్రస్తావించిన తరువాత మూడవ రకపు ఆ యొక్క పరిస్థితిని గూర్చి ప్రభు 22వ వచనములో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును, కాని ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిచివేయును, కనుక వాడు నిష్ఫలుడగును.
ఈ విధంగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సందేశము, రక్షించగల శక్తి కలిగినటువంటి ఆ దేవుని యొక్క వాక్కు క్రీస్తు మనలో ప్రవేశిస్తూ ఉన్నప్పటికీ ఆయన మన యొక్క జీవితములో ఈ వాక్కు ఏమాత్రము ఫలము ఇవ్వనటువంటిదిగా మిగిలిపోవుటకు ప్రధానమైనటువంటి కారణము ఈ ఐహిక విచారములు, ధన వ్యామోహము. అందుకే ప్రభు ఎవరును కూడా ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఈ లోకములో జీవించుటకు దేవుడే మనకు వీటన్నిటిని కూడా అనుగ్రహించి ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సంకల్పము. మనం అనుభవిస్తూ ఉన్నటువంటి, మనము పొంది ఉన్నటువంటి, మనకు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తిపాస్తులు, ధనము, ఈ లోక సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యములు, మనకు కలిగినటువంటి స్థితి, ఇవన్నీ కూడా దేవుడు మనకు మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు. అయితే మానవ సహజమైనటువంటి స్వార్థము, సహజమైనటువంటి స్వభావరీత్యా ఉన్నటువంటి మన యొక్క జీవితము ఇంకనూ ఎక్కువ పొందుటకు, ఇంకనూ ఎక్కువ మనము అవసరము లేకున్నను అత్యాశతో, వ్యామోహముతో మనము తీవ్రముగా పనిచేయుట మాత్రము కాకుండా తద్వారా మన యొక్క శరీరాన్ని, మన యొక్క మానసిక పరిస్థితిని, ఆధ్యాత్మిక జీవితాన్ని అన్నిటిని కూడా మనము పోగొట్టుకుంటూ మనము ఇతరులను, మనలను మనము గాయపరుచుకుంటూ ఇతరులను కూడా హింసకు, అన్యాయమునకు, దౌర్జన్యానికి లాగుకొనుటకు, వారి దగ్గర నుండి ధనమును, ఆస్తిని లాగుకొనుటకు, వారిని నాశనము చేసి కీర్తి ప్రతిష్టలు పొందుటకు, మనము మాత్రమే బాగుండాలి అనున్నటువంటి ఆలోచనతో, మనము మాత్రమే మంచిగా భుజించాలి అనున్నటువంటి అత్యాశతో ఇతరులు పోగొట్టుకొనుటకు మనము కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. తద్వారా మన యొక్క జీవితము నాశనానికి ఏర్పాటు చేయబడుతున్నది. ఈ విధమైనటువంటి పరిస్థితికి ఎవరు కూడా అతీతులు కాదు. ఏ అంతస్తులో ఉన్నటువంటి వారైనా, ముఖ్యముగా పిలువబడినటువంటి వారైనా. ఈ విషయాన్ని ఈనాటి మొదటి పట్టణంలో మనము రాజుల యొక్క దినచర్య 2వ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. యోవాషు యొక్క వృత్తాంతము. కొద్ది రోజుల క్రితము ఏ విధంగా యోవాషు రాజు అయి ఉన్నాడో మనము చదివి ఉన్నాం, ధ్యానం చేసుకుని ఉన్నాం. రాజుల 2వ గ్రంథములో ఏ విధంగా అహాస్య కుమారుడైనటువంటి యోవాషు, అతని యొక్క తల్లి అహాస్య రాజు మరణించిన తర్వాత ఆ తల్లి తాను రాణి అగుటకు బిడ్డలందరినీ కూడా చంపించి వస్తున్నటువంటి సమయంలో ఈ బిడ్డను మాత్రము దేవాలయములో సుమారు 7 సంవత్సరాలు దాచి పెంచినటువంటి సమయంలో యూదా రాజ్యములో ఇతనిని రాజుగా అభిషేకించిన తర్వాత అతడు చేస్తూ ఉన్నటువంటి పనులు దేవుని విడనాడి, దేవునికి కృపను, ఆశీర్వాదాన్ని విడనాడి, దేవునికి అనుగ్రహాన్ని వదిలివేసి విగ్రహములను, ఇతర మతమును పెంచి పోషించడానికి, రాజుగా దానిని ఏర్పాటు చేయడానికి అధికారపూర్వకంగా కృషి చేస్తూ ఉన్నప్పుడు అతడు దేవునికి శిక్షకు గురి అవుతూ ఉన్నాడు. అతడు ఒక రాజుగా కాకుండా తన యొక్క జీవితాన్ని సామాన్యుడిగా రాజుల యొక్క సమాధులలో కూడా భూస్థాపితము చేయనటువంటి అగౌరవాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాడు. అతడు తన యొక్క జీవితములో ఏ విధంగా జకర్యాను చంపించి వేశాడో మనము చదివి ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఆశీర్వాదములు పొందిన తరువాత, పిలుపును పొందిన తరువాత, దీవెనలను పొందిన తరువాత నాకు ఎదురు లేదు అన్నటువంటి ఆలోచన అందరికీ కూడా కలుగుతున్నది. దేవుని విడనాడునటువంటి, మరిచిపోవునటువంటి విధానము మనందరిలో కూడా కనబడుతూ ఉన్నది. ఈ యొక్క శోధన మనందరికీ కూడా ఎదురవుతూ ఉన్నది. అందుకే ప్రభు
ఏమి తినదమా, ఏమి త్రాగెదమా అనేటటువంటి ఆలోచన ఆందోళనగా మారి దాని కొరకు ఏ విధంగానైనా ఎటువంటి పనులనైనా చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ జీవిత విధానాన్ని విడనాడి దేవునిపై సంపూర్ణముగా ఆధారపడి దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ మనలను అన్ని విధాలుగా కాచి కాపాడు పక్షులను ఈలోక జీవరాశులను పెంచి పోషించి కాచి కాపాడునటువంటి దేవుడు ఎంతో విలువైన ఆయన పోలికను కలిగినటువంటి మనలను ఏ విధంగా తన యొక్క కృపలో దాచి ఉంచగలడు అనున్నటువంటి విషయాన్ని గ్రహించుకొని ఈ తుచ్చ విషయముల కొరకు ప్రాకులాడక దేవుని నీతి, దేవుని రాజ్యము, దేవుని యొక్క కృప కొరకు మనము అహర్నిశలు కాంక్షించవలసినటువంటి వారము క్రీస్తు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనందరము కూడా కీర్తనల గ్రంథములో 81వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏ విధంగా తన యొక్క కృప అనుగ్రహము మనకు ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ కృపానుగ్రహములు దేవుని యొక్క ఆశీర్వాదములు మనకు కావలసినటువంటివన్నీ కూడా ఏ విధంగా మనము పొందుతూ ఉన్నాము అన్నటువంటి విషయాన్ని 81వ కీర్తన 10వ వచనము, నేను మీ దేవుడైన ప్రభుడను, ఐగుప్తు దేశం నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన వాడను, మీరు నోరు తెరచిన చాలు నేను మీకు చాలినంత భోజనమును పెట్టెదను, కానీ నా ప్రజలు నా మాటను వినుటలేదు అనున్నటువంటి విషయాన్ని చదువుతున్నా. ఇంకను ద్వితీయోపదేశ కాండంలో ఏ విధంగా మానవుడు కేవలము రొట్టె వలన జీవింపక దేవుని యొక్క మాటపై ఆధారపడి జీవించగలుగుతూ ఉన్నాడు, దేవుని మాట వలననే జీవించగలుగుతూ ఉన్నాడు. మనకు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం మనకు చదివినప్పుడు అవగతమవుతూ ఉన్నది. ప్రభు ఈ 40 ఏండ్లు మేము ఎడారులో నడిపించుటకును జ్ఞప్తికి తెచ్చుకొనుడు, మీకు వినయమును నేర్పుటకు, మీ హృదయములు పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను మాటను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ ప్రయాణమును ఉపయోగించుకొనును. ఆయన మీకు అనుకొవను నేర్పెను, మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించను. ఆ 40 ఏండ్లు మీ ఒంటి మీద దుస్తులు చినుగు పట్టలేదు, మీ కాళ్లకు బొబ్బలెక్కలేదు. దీనిని బట్టి తండ్రి కుమారుని వలె ప్రభు మీకు శిక్షనిచ్చినని గ్రహింపుడు. కాబట్టి తాము విత్తకపోయినా, నాటకపోయినా, సేద్యము చేయకపోయినా, బట్టలు వారు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయకపోయినా వీటన్నిటిని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అటువంటి ప్రగాఢమైన నమ్మకము కలిగి దేవుని రాజ్యము, దేవుని నీతి కొరకు మొదట ప్రయాసపడవలసినటువంటి వారము క్రీస్తు అనుచరులమైనటువంటి అనుసరణలో జీవిస్తూ ఉన్నటువంటి మనము. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. రోమిలకు రాసినటువంటి లేఖలో మనం చదువుతున్నాం, దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నటువంటి, అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవుని కృపలో మనము జీవించడానికి ఆయన నిశ్చయం చేసినటువంటి నీతి, శాంతి, సంతోషములే. 14వ అధ్యాయము 17వ వచనము, ఎలైనా దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషములే. ఈ నీతి, శాంతి, సంతోషములతో నింపబడిన మనము ఇతరులు దేవుని యొక్క రాజ్యములో, ఆయన యొక్క ధర్మములో, ఆయన యొక్క న్యాయములో మనమును జీవిస్తూ ఇతరులు కూడా జీవించడానికి, కృషి చేయడానికి కావలసిన అనుగ్రహాలు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరిన మనము భక్తి విశ్వాసములతో ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవకులకు కృషి చేయుచున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యతిరేకతలో, బాధలో, వేదనలో, అవమానములో మీ తోడును, మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించి వారు
సువార్త సాక్షులుగా ఈ లోకములో జీవించి క్రీస్తు సందేశాన్ని ధైర్యముతో ప్రకటించినట్లుగా వారిని ఏర్పాటు చేయమని అందరూ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మేమందరము కూడా అనేక ఆందోళనలతో సతమతమై మీపై ఆధారపడనటువంటి విధానములో జీవిస్తూ మాకు కావలసిన వాటిని మేము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి మా ప్రయత్నము వృధా ప్రయాసగా మిగిలిపోయి మేము చివరికి దుఃఖాన్ని మిగుల్చుకుంటూ ఉన్నాం. దయగల మా ప్రభువా, మీరు మమ్ము అన్ని వేళలా అన్ని విషయములో పోషిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, ప్రేమతో అన్నిటిని కూడా సమకూరుస్తూ ఉన్నారు అన్నటువంటి ప్రగాఢ విశ్వాసములో మేము, మా కుటుంబములు, మా యొక్క సంఘములు ఎల్లప్పుడూ కూడా జీవించులాగున కృప చేయమని, తద్వారా మీ రాజ్యమును, మీ న్యాయమును, మీ శాంతిని, సంతోషాన్ని మేము కాంక్షించి దాని కొరకై మేము పాటుపడినట్లుగా జీవించినట్లుగా మమ్మందరిని కూడా ఏర్పాటు చేయమని అందరూ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ ద్వారా అనేక మంది మీ రక్షణ వాక్కును ఆలకించి తమ యొక్క జీవితంలో పాప క్షమాపణను, రక్షణను పొందినట్లుగా మీరు ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మంది ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, వినయముతో విధేయతతో మేము చేయు దీన ప్రార్థనను కనికరముతో మాకు అనుగ్రహించండి. మీ యొక్క ఆశీర్వాదములు, మేలులు పొందుటకు మాలో ఏమాత్రము యోగ్యత లేకున్నను మమ్ములను మీ దివ్య సన్నిధికి చేర్చి మీ దివ్య కుమారుని ద్వారా రక్షణ అనుగ్రహాలు, పాప మన్నింపు పొందుటకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ లోక ఆందోళనలో, విచారములలో మునిగి మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వాక్కును మేము చేజార్చుకోకుండా మేము ఆ వాక్కునందు ఫలించినట్లుగా మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్య మా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీయేసునాథా నా జీవనాథా, శ్రీయేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రత్యన సర్వేశునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో అంగీకరించి వీటిని రక్షణదాయక దివ్య సంస్కారముగా మార్పు చేయుము. ఈ బలి నుండి శక్తిని పొంది శ్రీసభ మాతయగు మరియమాత ప్రేమానురాగముల సహాయముతో
ఉత్సాహితులమై ఆమెతో పాటు రక్షణ కార్యములో పాత్రదారుల మగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుటయు, పరిశుద్ధ కన్య మరియమ్మను గౌరవించుచు నీ ఘనతకు తగిన స్తుతిని అర్పించుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఆమె దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభును మోయుటకు యోగ్యత నొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి ఆది శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె శిలువ చెంత నిలబడి దైవ ప్రేమ నిబంధనను స్వీకరించెను. క్రీస్తు మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన వారందర్నీ పుత్రికలుగాను పుత్రులుగాను స్వీకరించెను. అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ ఆగమనమునకై నిరీక్షించుచు ప్రభుని శిష్యులు ప్రార్థనలు చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థనా తత్పరతకు ప్రతీకగా నిలిచెను. మోక్ష మహిమకు హెచ్చింపబడిన ఆమె తన మాతృప్రేమతో నీ యాత్రిక శ్రీసభకు సహాయపడును. ప్రభువు మహామహిమతో వేంచేయు దినము వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గగృహమునకు నడిపించును. కావున సకల దేవదూతలతో పునీతులతో ఏకమై నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు.
దేవుని కన్నెతలియగు పరిశుద్ధ మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మరియ తల్లి తన యొక్క జీవితంలో అనేక రకములైన శ్రమలను, అవమానములను ఆమె దేవుని యొక్క కృప అనుగ్రహము వలన అధిగమించగలిగింది. కారణం తనను తాను సంపూర్ణముగా దేవునిపై ఆధారపడినటువంటి ఒక దాసిగా ఏర్పాటు చేసుకున్నది. అటువంటి నమ్మిక, అటువంటి దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసమును మనము పొంది ఉండుటకు ప్రభు పరలోక ప్రార్థనను మనకు నేర్పించి ఉన్నాడు. ఈ ప్రార్థన మొత్తము కూడా దేవునిపై మనము నమ్మికను, ఆధారమును, విశ్వాసమును కలిగి ఉండట కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేయమని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మనము ఈ పరలోక ప్రార్థనను జపిస్తూ ఉన్న సమయములో ఈ ఉద్దేశములను మన అంతరంగములు ఉంచుకొని ప్రభుని ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడివారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక
ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉండునట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. నా ఆత్మ కాపరి నాదుడవి, నా ఎండగా నుండగా చీతివి. నా ఆత్మ కాపరి నాదుడవే, నా అండగానుండగాంచితివే. శోధనలో, వ్యాధులలో, బాధలలో బ్రోచితివి. శోధనలో, వ్యాధులలో, బాధలలో బ్రోచితివి. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తిగనుడు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు, మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకొని ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించువు మా మరియా, పరదేశులం ఈ భువిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని జూచి ప్రార్థించమ్మా. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించువు మా మరియా, పరదేశులం ఈ భువిలో. ఆహారం లేక అలమాడు బిడ్డల వోలే అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భువిలో. ప్రార్థించు